ముచ్చటగా మూడొద్దులు పసుపు పండుగ ఘనంగా చేసుకుర్రు సైకిల్ పార్టీలు వచ్చినోళ్లకు తీరు తీరు వంటలు వండి పెట్టిర్రు. ఆంధ్ర ఆవకాయ రుచి చూపించిర్రు. సీమ పబ్లిక్ కు తున్కల కురబెట్టిర్రు. మస్తు ధూమ్ ధామ్ చేసిర్రు. ఇట్లనే ఆఖరి నాడు పెద్ద మీటింగ్ పెట్టుకొని పబ్లిక్ కు జోరుగా ముచ్చట్లు చెప్పిర్రు. మరి ఆ ముచ్చట్లేంటియో సీఎం సార్ ఏమన్నాడో చూడుర్రి. అగో అగో ఎటు చూసినా పసుపు జెండాలు పసుపు టోపీలు అంతా పసుపే చూసేటోళ్ళ కండ్లకు పసకలు వస్తాయి కావచ్చు అన్నట్టే ఉన్నది పరిస్థితి. కడప జిల్లాలో ఉన్న పాపపురం మొత్తం పసుపు మయం చేసిండ్రు. తొలుత 2 రోజులు ఒగెత్తు అయితే 3వ రోజు మహానాడు మీటింగ్ ఒగెత్తు. 140 ఎకరాలలో లీడర్ల కోసం అరుగులు వేసిండ్రు. పబ్లిక్ కోసం కుర్చీలు వేసిండ్రు. లక్షల మందితోని మీటింగ్ పెట్టి ముచ్చట్లు జోరుగా చెప్పిండ్రు. సీఎం సారు, ఐటీ మంత్రి, తత్వ సైకిల్ పార్టీ లీడర్లు అంతా కలిసి సైకిల్ తమ్ముళ్లను గట్టిగానే హుషారు చేసిండ్రు. ఇక ముఖ్యమంత్రి బాబు సారు మాట్లాడుకుంటా ఎగస్ పార్టీ వాళ్ళకు గట్టిగానే సురుకులు పెట్టిండు. మళ్ళోసారి మంచిగానే అరుచుకున్నాడు. డ్రగ్స్ వచ్చాయి, గంజాయి వచ్చింది, యువత నిర్వీర్యం అయిపోయింది. ఈ రోజు నేను హామీ ఇస్తున్నా, ఇక్కడుండేది సిబిఎన్, ఇక్కడుండేది ఎన్డీఏ ప్రభుత్వం. ఎవరైనా సరే డ్రగ్ అమ్మితే, గంజాయి అమ్మితే అదే చివరి రోజని హెచ్చరిస్తున్నాను. మా ఆడబిడ్డల జోలుకొస్తే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. అదే మీకు అంతిమ గడియలని చెప్పి కూడా హెచ్చరిస్తున్నా. అంతేకాదు పార్టీ లీడర్లకు కార్యకర్తలకు ఎటువంటి తిప్పల రాకుండా చూసుకుంటాం అన్నట్టు చెప్పుకొచ్చిండు. అందరూ అనుకున్నారు కడపలో మహానాడా అని. నాకు నమ్మకం ఉంది. కడప తెలుగుదేశం పార్టీ అడ్డా అది నిరూపించడానికే ఇక్కడ పెట్టాం. ఉమ్మడి కడపలో 10కి 7 గెలిచాం. తమ్ముళ్ళు ఇప్పుడు నుంచి కష్టపడితే 2029లో 10కి 10. అవునా కాదా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా. ఇక అధికారంలో ఉన్నారు కాబట్టి సైకిల్ పార్టీ వాళ్ళ బలగం గట్టిగానే పెరిగింది అనుకుంటారా అందరూ. ఏంటికంటే సీతం పబ్లిక్ వచ్చిండ్రు. పొదుగాలి సంధ్య పాపపురానికి బండ్లు లైన్ కట్టినాయి. రాష్ట్రంలో ఉన్న అన్ని ఊర్లకేంచి సైకిల్ తమ్ముళ్ళు పోటెత్తటాలకు కడప జిల్లాల బాటలన్నీ కిక్కిర్చినాయి. ట్రాఫిక్ జామ్ కూడా గట్టిగానే అయ్యింది. లక్షల మంది పబ్లిక్ వస్తారని ముందుగానే తెలుసు కాబట్టి పోలీసు వాళ్ళు కూడా బందోబస్తు గట్టిగానే చేసిండ్రు. అటు వచ్చిన వాళ్ళకు దూపైతే నీళ్లు, ఆకలైతే తిండి అన్ని తీర్ల ఏర్పాట్లు చేసిండ్రు. మొత్తానికి మాజీ సీఎం అడ్డాల 3 దినాల పసుపు పండుగ మస్తు జోరుగానే చేసిండ్రు సైకిల్ పార్టీ వాళ్ళు అనుకుంటారు అందరూ. కళాకారులలో వీళ్ళు చిన్న వాళ్ళు పెద్ద అనే తేడా లేదు. అన్ని కళలు సమానమే, అన్ని కళలు గొప్పవే. కళాకారులంతా గొప్పోళ్ళే. వాళ్లకు ఎన్ని సత్కారాలు చేసినా తక్కువే. అందుకే సర్కార్ వాళ్ళు కూడా అవార్డులు ఇచ్చి వాళ్ళ పేరు ఈగింత పెద్దగా చేస్తుంటారు. ఇట్లనే తెలంగాణలో షై పార్టీ వాళ్ళ సర్కార్ వచ్చినాక గద్దర్ అవార్డులు తీసుకొచ్చారు. ఇక ఇప్పుడు ఆ అవార్డులు ఎవరు గెలుచుకుర్రు, ఏం కథ అనేది పేర్లు చెప్పిర్రు. చూద్దాం. గద్దర్ అన్న పేరు మీద కళాకారులకు ఘనమైన సత్కారం చేసేందుకు తెలంగాణ సర్కారు అన్ని తీర్ల తయారైతాండ్రు. తెలుగు సినిమా రంగంలో ఎవరు గద్దర్ అవార్డులు అందుకోబోతున్నారో పేర్లు చెప్పేసిండ్రు. జయసుధ మేడం, ఇంకో దిక్కు నిర్మాత దిల్ రాజు ఇద్దరు ఊకొని లిస్టు విడుదల చేసిండ్రు. 2024లో వచ్చిన అన్నిటికంటే మంచి సినిమా కల్కి సినిమా అని తేల్చిండ్రు. అంతేకాదు ఉత్తమ డైరెక్టర్ అవార్డు కూడా కల్కి సినిమా డైరెక్టర్ నాగ అశ్విన్కే వచ్చింది. ఇక 2వ ఉత్తమ చిత్రం పొట్టేలు, 3వ ఉత్తమ సినిమా లక్కీ భాస్కర్ అని చెప్పిండ్రు. మరి ఇక తెలుగులో అందరికంటే ఉత్తమమైన హీరో ఎవరయ్యా అని అంటే పుష్ప 2 సినిమాతోని అన్ని దిక్కుల రప్ప దుమ్ము లేపిన అల్లు అర్జున్ కు గద్దర్ అవార్డు ఇవ్వబోతున్నారు. గిట్లా సినిమా కథలు రాసేటోళ్ళు, పాటలు పాడేటోళ్ళు, డైరెక్టర్లు, యాక్టర్లు మస్తు మందికి గద్దర్ అవార్డులతోని సత్కారం చేయబోతున్నారు సర్కారోళ్ళు. అప్పుడు ఎప్పుడో అవార్డులు ఇచ్చిండ్రంటే మళ్ళా ఇన్నొద్దులకు 14 ఏళ్ల తర్వాత సినీ కళాకారులకు అవార్డులు ప్రకటించిండ్రు. జూన్ 14వ తారీఖున పెద్ద మీటింగ్ పెట్టి సినిమా కళాకారులను, పబ్లిక్ ను అందరిని పిలుచుకొని వాళ్ళందరి ముంగట సీఎం సార్ చేతుల మీదకించి అవార్డులు ఇస్తారట. గద్దర్ అవార్డులు అని చాలా వద్దుల సంది వినొస్తున్నది కానీ ఏం చెప్తలేరు అనుకున్నారు చాలా మంది. కానీ ఆఖరికి అవార్డులు ఎవరు అందుకోబోతున్నారో చెప్పిండ్రు సర్కారు వాళ్ళు. అవార్డుల లిస్టుల పేర్లు వచ్చిన హీరోలు, డైరెక్టర్లు, వాళ్ళ అభిమానులు మస్తు దిల్కుష్ అవుతున్నారట ఇప్పుడు.
ఇంట్లో మగపొల్లగాండ్లు ఎంతమంది ఉన్నా నాయనకు ఆడపిల్ల అంటేనే ఎక్కువగా ఇష్టం. చాలా ఇళ్ళల్లో గిట్లనే ఉంటుంది. అట్లా ఇక తండ్రి కూతుర్లు అన్నాక ఏమైనా మాట్లాడుకుంటారు. ఒకసారి అలుగుతుంటారు, ఒకసారి గులుగుతుంటారు, ఇంకోసారి ప్రేమగా మాట్లాడుతుంటారు. ఇట్లనే కవితక్క కూడా మా నాయనకు నేను లెటర్ రాసిన, అందులో తప్పేమున్నది అని అంటున్నది. ఇంకా మస్తు ముచ్చట్లే చెప్పింది అక్క. గా కథ ఏందో చూద్దాం పారి. కారు పార్టీలో మరిగా లోపట ఏం నడుస్తున్నదో ఎవరికి సమజైతలేదు కానీ కవితక్క మాత్రం తగ్గేదిలే అంటున్నది. అక్క ముచ్చట్లు చూస్తుంటే సొంత పార్టీ వాళ్ళతోనే సొంత ఇంటి వాళ్ళతోనే యుద్ధం చేస్తున్నట్టుంది కదా అనుకుంటారు అందరూ. అంతేకాదు ఇంటికి పోయి మాట్లాడేదానికి నాయనకు లేఖ రాసుడు ఏందక్క అని అంటే అసోంటి 100 లేఖలు రాసిన మా నాయనకి నేను రాసుకుంటా తప్పేమున్నది అన్నట్టు మాట్లాడిందట అక్క. అంతేకాదు గా కాగితం బయటికి ఇడిసిన వాళ్ళు ఎవరో చెప్పాలి అన్నట్టు కూడా గరమైందట. పెద్ద ముచ్చట ఏంటిదంటే కేటీఆర్ సారు జరంతమంది కారు పార్టీ లీడర్లు అమెరికాకు పోయి అక్కడ కారు పార్టీ 25 ఏళ్ళ సంబరాలు చేస్తున్నారు కదా, అగో దాని మీద కూడా కవితక్క గరమైంది. ఓ దిక్కు ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు కిరికిరి చేయబట్టి కేసీఆర్ సార్కు నోటీసులు ఇస్తే దాని మీద ఆలోచనలు చేయకుండా బయటి దేశాలకు పోయి సంబరాలు చేసుకున్నాడు పద్ధతేనా అన్నట్టు మాట్లాడింది అక్క. ట్విట్టర్లో మెసేజ్లు పెడితే అయిపోయానా అన్నట్టు అన్నకే సూటి పెట్టినట్టు మాట్లాడింది. కారు పార్టీలకేంచి కవితక్కను బయటికి పంపేందుకు చూస్తున్నారట కొంతమంది. ఎవరెన్ని చేసినా ఎక్కడికి పోయేది లేదు అన్నట్టు చెప్పుకొచ్చింది. కేసీఆర్ సారు మాట తప్ప ఎవ్వళ్ళ మాట వినదట. ఇదిట్లుంటే చెయ్యి పార్టీల చెరీకైతాంది, అట్లయితాంది ఇట్లయితాంది అన్నట్టు ముచ్చట్లు వినిపిస్తానాయి కదా, అసోంటిది ఏం లేదన్నట్టు చెప్పిందట కవితక్క. ఇంకో దిక్కు ఇటు ఆమె ముచ్చట్లు బయటకు వచ్చినాయో లేదో అటు చెయ్యి పార్టీ లీడర్లు కూడా బయటకు వచ్చిండ్రు. చూడుర్రి వాళ్ళేమన్నారో. మై డియర్ డాడీ అంటూ డాక్టర్ కవిత లేఖ రాసిన రోజే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెబుతుంది నిజమని తేలిందన్నమాట. సందర్భంగా చెబుతూ కవిత గారి కామెంట్స్ పైన కేటీఆర్ గారు స్పందించాలి, కేటీఆర్ గారు ప్రజలకు సమానం చెప్పాల్సిన అవసరం ఉంది. కవిత మాట అన్నట్టుంది ట్విట్టర్ లో పెడితే సరిపోద్దా అని. కేటీఆర్ గారు తన కుటుంబాన్ని వ్యవహారం చక్కదిద్దుకోలేని మీరు ఈరోజు ప్రజల గురించి ప్రజలకు ఏం సమానం చెప్తారో చెప్పాలంటున్నాం. గిట్లా ఇక ఓ దిక్కు అటు పంచాయతీ నడుస్తూనే ఉన్నది, ఇంకో దిక్కు కవితక్క మేడ్చల్ జిల్లా తూముకుంటకాడ సేవాలాల్ మహారాజ్ గుడి 3వ వార్షికోత్సవానికి పోయి మాజీ మంత్రి మల్లన్నతోని కలిసి స్టెప్పులు వేసింది. కవితక్క ముచ్చట్ల మీద రాజకీయం గట్టిగానే నడుస్తుంది ఇప్పుడు. ఆ పంచాది ఎట్ట దేవుతుందో ఏమో గాని పెద్దసారి ఏమంటలేడేందబ్బా అనుకుంటారట చాలా మంది. మరి ఏమైతుందో ఏమో చూసుకుంటూ పోవాలి. మనం సర్పంచ్ల పదవి కాలం వచ్చి అందాజా 7 ఏడాది పొద్దు ఆయన కూడా ఇదివరదాకా గా ఎన్నికల ఊసే కానొస్తలేదు. దీంతో రాష్ట్రం అంతా పంచాయతీ ఆఫీసులు బోసిపోతున్నాయి. కానీ ఒకతాన మాత్రం సర్పంచ్ అధికారంలో పోతే ఏంది, నేను లేనా మీ ఊరికి కొత్త సర్పంచ్ని అని ఒక VIP వచ్చిందట. మరి వచ్చినాక కొత్త సర్పంచ్ ఎవళ్ళు, ఊరోళ్ళు వాళ్లకు వాళ్ళే ఎన్నుకున్నారా లేకుంటే ఇంకేమన్నానా అనేది మనం కూడా చూసేద్దాం పారే. నిర్మల్ జిల్లా కడెం మండలం ధర్మాజిపేట అనే ఊరికి కొత్త సర్పంచ్ వచ్చింది. ఆగ చూడర్రి కుర్చీలో కూర్చొని ఎట్లా రూబాబ్గా చూస్తుందో. ఇదేనట ఇప్పుడు ఆ ఊరి సర్పంచి. అగ్గో గదేంది కుక్కను సర్పంచ్ అనుడేంది అని చిత్రపోకుర్రి. ఎందుకంటే తెలంగాణలో సర్పంచ్ల చెక్ పవర్ పోయి 7 ఏడాది పొద్దు. ఆయన కూడా ఇదివరదాకా ఓట్లు రాలేదు. వచ్చే అని అంటుర్రు గాని అది ఎన్నడు పెడతారో నీకరం లేదు. అందుకే ఊర్ల పొంటి పంచాయతీ ఆఫీసులన్నీ ఖాళీగా ఉంటున్నాయి కదా. ఇక ఖాళీ కుర్చీలు చూసిన గీ కుక్క మీ ఊరికి సర్పంచ్ లేకుంటే ఏందివా, ఓట్లు వచ్చేదాకా నేనే సర్పంచ్ గుంటా అని గిట్ల సర్పంచ్ సీట్ల ఎక్కింది. ఇక మరి కొత్త సర్పంచ్ ను చూసిన ఊరోళ్ళు ఏమంటుర్రో మీరే చూడుర్రి. సర్పంచ్ లేవు కూసో, సర్పంచ్ సాబ్ కొద్దిగా కూసో లేవు. అరే నిద్రపోతున్నావు నువ్వు కూడా. ఏం సర్పంచి లేవు కూసో, జనం మా తిప్పల చెప్పుకుంటానికి వచ్చినాం లేవు అని అదిలిచ్చినా కూడా పండుకున్న తావలకెంచి అసుంట జరగలేదు కుక్క. ఇక అది చూసిన ఊరోళ్ళంతా ఊరకు కూర్చీల పండుకొని ఇది నిజంగానే సర్పంచ్ లెక్కనే ఫీల్ అవుతుందిరో అన్నట్లు వాళ్ళకు వాళ్ళే నవ్వుకుర్రు. ఆ టెంక కట్లే హడి అని ఎలగొడితే కుర్చీ దిగిపోయిందట. ఆగో ఊరోళ్ళు ఏమో అంటుర్రు. గ్రామ పంచాయతీలలో సర్పంచ్ లేక కుర్చీలలో కుక్కలు కూర్చుండడం జరుగుతుంది. ధర్మాజిపేట గ్రామ పంచాయతీలో సర్పంచ్ కుర్చీ మీద కుక్క కూర్చుండడం జరిగింది.
గ్రామస్తులందరూ చూడగానే కుక్క కుర్చీలో ఉన్నది, మేము చూడగానే ఆ కుక్క పక్కకి వెళ్ళేది జరిగింది. ఇప్పటికైనా స్పందించి ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నాం. ఇంటిరా ఈగనైనా సర్పంచ్ ఓట్లు పెడితే మంచిది, లేకుంటే ఈ కుక్కను చూసి తత్మ ఊర్ల పొంటి కూడా సర్పంచ్ సీట్లలో కుక్కలు కూర్చునే కథ అవుతుంది. అదే గనక అయితే వార్డు మెంబర్లు కూడా అవే ఉంటాయి. అసలు ఊరు మొత్తం కుక్కల పాలనే నడిచేటట్లుంది, చూసుకోర్రి అని సలహాలు ఇస్తుర్రు ఊరోళ్ళు. మరి ఇది చూసినాకనైనా సర్కారు ఓట్లు దబ్బిన పెడుతుందో లేదో చూడాలి అని అనుకుంటుర్రు ఈ ముచ్చట చూసిన పబ్లిక్. యాసంగి పంట చేతికొచ్చి ఇప్పటికీ నెల రోజుల పైనే అవుతుంది. అయినా కూడా ఇదివరదాకా కొన్ని జాగల్లో కాంటా పెట్టిన పాపన పోలేదు అధికారులు. ఓ దిక్కు వడ్లు కళ్ళలల్లా మార్కెట్లలో ముక్కి మూలుగుతుంటే నడమ ఈ వాన ఒకటి మోపయ్యి రైతులను నిండా ముంచింది. తడిసిన వడ్లను చూసి కొంటరో కొనరో అని వలవలా ఏడుస్తున్న రైతులకు ధైర్యం చెప్పి కొంటమని భరోసా ఇచ్చేటోళ్ళు లేకుండా పోతుర్రు. అందుకే అన్నదాతలు గోసరెల్లుతుర్రు. ఓ దిక్కు వానకాలం సురువు అయింది, ఇంకో దిక్కు చూస్తేనేమో కళ్ళాలల్లో ఒడ్లు నానుతున్నాయి. రైతన్నల గోస చిన్నగా లేదు. చేసిన కష్టం అంతా కండ్ల ముంగట్నే గంగపాలైతుంటే లాభో దిబోం అంటున్నారు అన్నదాతలు. ఒడ్లు దాడిచిపోయి కళ్ళాలనే ఒడ్లు మొలకెత్తి అంతా ఆగమాగమైనరు. ఇగో జనగామ జిల్లా చిలుపూరులో నెల దినాలైతున్నదట, కాంటాలు పెడతలేరట, వడ్లు కొంటలేరట. కానీ వర్షానికి 4-5 సార్లు తరల పోసినాం సార్. ఈడికి మేము పంట పండించి మాకు మిగిలింది ఏం లేదు సార్. కూళ్ళకే అవుతాను, పడితే కూల్లే, పక్కకు పోతే కూల్లే, మళ్ళీ దగ్గర పోతే కూల్లే. మా వల్ల అయితే లేదు సార్. ఈ పంట వండియలేమనిపిస్తుంది, మాకు అంతా విసుకొస్తుంది. మీరు ఏవలన్నా ఆదుకొని మా పంట తీసుకపోండి సార్. ఈసారికి అసలు విరక్తి పుడుతుంది వ్యవసాయం చేయాలంటే. ఎక్కడనో ఆ ఏసీలలో కూర్చున్న వాళ్ళకి ఏం బాధ సార్, మా బాధ మేము పడుతున్నాం. వ్యవసాయం చేయాలంటేనే మనసు వస్తలేదు, అంతగానం గోస అవుతుంది. వడ్లు కొనుర్రి అంటే సీరియల్ రాలేదంటుర్రు అని అక్క మస్తు బాధపడ్డది. ఇక ఈ అన్న ముచ్చట చూడుర్రే. 3 లారీలు అంటారు కానీ మాకు ఇక్కడికి లారీలు రోజు ఒక్కటి కూడా వెళ్తలేదు సార్. ఇప్పుడు అందరినీ అర్థం చేసుకోరు. ఇప్పుడు అందరికి కూడా మొలకలే వచ్చినాయి. నా అయితే మొత్తానికి తడితే కూడా తర్ర పోసుకున్నా. పొద్దుగాల వచ్చినాం మా పిల్లల మేము వచ్చి ఇప్పటిదాకా కూడా ఒడ్లను పక్కకు పోసుకున్నాం, మొత్తం నీళ్ళకెళ్ళే. ఇగిదిట్లుంటే సర్కారు వాళ్ళు మాత్రం వడ్లన్నీ కొనేసినాము, ఇంకేమన్నా ఉంటే కూడా కొంటాం అన్నట్టు చెప్తున్నారు. లారీలు టైంకు రాక, కాంటాలు పెట్టక కొన్ని జాగాల్లో రైతన్నలు ఆగమాగం అవుతున్నారు. యాసంగి ఒడ్లు ఇంకా కొనకపోతే ఇక మళ్ళేం విత్తనాలు ఎత్తారు, మళ్ళేం పంట పండిస్తారు. యాస్టకొచ్చి అన్నదాతలు వ్యవసాయం బంధు పెడితే లోకమంతా ఏం కావాలి అన్నట్టు గరం అవుతున్నారు. వాళ్ళ కష్టాలు చూస్తున్న పబ్లిక్ ఇప్పటికన్నా జల్దిగా వడ్లు కొనాలి అని కోరుకుంటున్నారు. సరస్వతి పుష్కరాలు ఓడిచిపోయినాయి. 12 వద్దుల పాటు మా సంబరంగా నడిస్తే రాష్ట్రం నలుమూలలకెంచి కాకుండా చుట్టుపట్టు రాష్ట్రాలకెంచి కూడా శీతం భక్తులు వచ్చిర్రు. పుణ్యతానాలు చేసి దేవుళ్లను మొక్కులు పెట్టుకొని పోయిర్రు. అయితే పుష్కరాలు వడిచినాక హుండీల లెక్కింపు కార్యం కూడా ఉంటది కదా. మరిగా హుండీలలో భక్తులు ఎన్ని పైసలు వేసిర్రు, పుష్కరాల పేరు మీద సర్కారుకు ఎంత ఆందాన్ని వచ్చిందో అరుచుకుందాం పారి. కాళేశ్వరంలో హుండీ లెక్కింపు కార్యం నడిచింది. పుష్కరాలలో పెట్టిన అన్ని హుండీలు దులిపిన గుడి అధికారులు అన్ని పైసలను ఒకతాన కుప్పవోసి లెక్కబెట్టిర్రు. మొత్తం 2,83,00,000 పైన పైసలు నగదు రూపంలో వస్తే 15 గ్రాముల బంగారం, పావు తక్కువ 2 కిలోల వెండి కానుకల రూపంలో వచ్చినాయట. ఇక పొద్దున్నే లెక్కింపు కార్యంలో మునిగిన గుడి అధికారులు గిట్ల 10 రూపాయల కాడ నుంచి 500 దాకా సపరేట్ కట్టలు కట్టిర్రు. అటు పుష్కరాల కోసం బస్సులు నడిపిన తెలంగాణ ఆర్టీసీకి కూడా గట్టిగానే ఆదాయం వచ్చిందట. అందాజా 8 కోట్ల రూపాయల ఆమ్దాన్ వచ్చిందని అంటుర్రు. ఏదేమైనా 12 వద్దుల వట్టి నడిచిన సరస్వతి పుష్కరాలు చాలైన కాడ నుంచి వడిచేదాకా ఎక్కడింత లొల్లి పంచాదులు లేకుండా నిమ్మలంగా నడిచినాయి. దీంతోని ఇటు సర్కారు అటు అధికారులు హమ్మయ్య ఓ పెద్ద పనైపోయిందని ఊపిరి పీల్చుకుర్రు. ఇక కాళేశ్వరం ముచ్చట ఇట్లుంటే అటు కాకినాడ జిల్లా తునిల హుండీ లెక్కింపు చేసే కాడ చేతివాటం చూపించిండట ఓ ఇగ్రవంతుడు. తలుపులమ్మ గుళ్ళే హుండీ పైసలు లెక్క పెడుతుంటే అటెండర్ రమణ అనేటోడు 500 రూపాయల కట్ట తప్పదీసి దాచిపెట్టిండట. ఆ కట్ట ఇల్వ 50,500 ఉందట. లెక్కింపు కార్యం ఎట్లెట్లయితుంది అని బుడ్డ కెమెరాలలో చూస్తే మనోని పనితనం బయటపడ్డదట. వెంటనే తుని పోలీసులకు మతలబ్ ఎరక చేసి పనులకెంచి సస్పెండ్ చేసిర్రట. అది తట్టుకోలేక 3 అంతరాల బిల్డింగ్ ఎక్కి దుంకితే పోయి ఓ పందిరి మీద పడి శీతం దెబ్బలు తగిలితే దాకానాకేసుకుపోయిర్రట. చూడుర్రి ఎట్లుందో ముచ్చట. ఆయన హుండీ లెక్కింపు అంటే చుట్టూ కెమెరాలుంటాయి, గంత సోయ లేకుంటే ఎట్లా, కొంచెమన్నా దిమాక్ ఉండొద్దా అని అనుకుంటుర్రు ఈ ముచ్చట చూసిన జనాలు.
పోయినేడు ఈ పాటికి రోలు వలిగే ఎండ దంచుతుండే జనము పిల్లవిసుకు కూడా బయటికి వెళ్లకుండా నీడ పట్టునే ఉండే కానీ అదేందో ఏడాది తిరిగేటోరకు కాలం తిర్లమర్ల అయ్యింది రోలు వలిగే ఎండ కాదు కదా కనీసం బట్టలారే ఎండ కూడా కొడతలేదు ఎందుకంటే ఈసారి వానలు మొదలే వచ్చినాయి కాబట్టి మరి ఇప్పటికే ఆడాడ జోరు వానలు పడ్డ ముచ్చట్లు మనం దినం చూస్తూనే ఉన్నాం ఇక రేపు ఎట్లా ఉండబోతుందో చూద్దాం పార్రో సార్ మొగులు మోక చూస్తుంటే ఈసారి వానలు జోరుగానే పడేటట్లు కొడుతుంది ఓ దిక్కు వాయువు బంగాళాఖాతంలో లేచిన అల్పపీడనం ఇంకో దిక్కు నైరుతి ఋతుపవనాలు రెండు దబ్బిన్నే వచ్చుడుతోని రెండు తెలుగు రాష్ట్రాలలో వానలు మస్తు మోకందుకున్నాయి బాలాసోర్కు తూర్పు దిక్కు వాయుగుండం లేచిందట ఇది చిన్నగా మెల్లగా బలపడి ఉత్తరా కోస్తా దిక్కు జోరు వానలు పడే మోకుందని అంటుర్రు విశాఖపట్నం మొగులధికారులు అంతేకాదు గంటకు 40 కిలోమీటర్ల రువ్వడితోని దయ్యంగాలులు కూడా పెడతాయట అటు దక్షిణ కోస్తా దిక్కు కూడా అట్లనే ఉండొచ్చు అంటుర్రు సముద్రం కూడా అల్ల కల్లోలంగా ఉండే ఛాన్స్ ఉందట అందుకనే ఎందుకైనా మంచిదని మత్స్యకారులను సముద్రంలో చేపల షికారుకు పోవద్దని ఆర్డరేసిర్రు ఉమ్మడి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలకైతే గట్టి వానలు పడతాయంటుర్రు అంతేకాదు పైన పడుతున్న వానలకు కింద బాజుకు వరదలొచ్చే మోకుంది కాబట్టి గోదావరి నాగవల్లి వంశధార నది చుట్టుపట్టుండే జనాలు పైలంగుండమని చెప్తుర్రు కలెక్టర్లకు రెస్క్యూ టీములను తయారు పెట్టాలి ఎంత పెద్ద ఆపదొచ్చినా అరుసుకుంటానికి తయారు ఉండాలి అని ఆర్డరేసిర్రు ఇక ఏపీ ముచ్చట్లు ఇట్లుంటే ఇటు మన తెలంగాణలో కూడా వానలు జోరందుకుంటున్నాయి అల్పపీడనం జయంగా ఉమ్మడి ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ వరంగల్ మెదక్ జిల్లాలల్లా రాబోయే రెండొద్దులు పెద్ద వానలే పడతాయని చెప్పుకొస్తుర్రు మొగులధికారులు రోహిణి కార్తీ చాలైనా కూడా ఎండలు పెద్దగా లేవు కాబట్టి ఇక చిన్నగా మెల్లగా ఎండాకాలం పోయినట్లే వానలు అందుకున్నట్లే అని చెప్పుకొస్తుర్రు ఈనరు కదా జర్రంతా పైలంగా ఉండురి మరి ఈగిన్ని చిట్కు పుట్టుకు ముచ్చట్లున్నాయి ఫటాఫట్ దనాదనాయి కూడా ఒక్కసారి సుషేర్రి బస్సుల సీట్ల కొట్లాటలు ఇప్పటంతలా ఆగేటట్లు లేవు అరేరేరేరే ఒక్క సీట్ కోసం గింతమందితో అనుకుంటారా ఇక చూడుర్రి పరిగి దిక్కు ఏమైందో ఈ బస్సు పరిగికెంచి వికారాబాద్ పోతుందట అసలే పరిగికెంచి వికారాబాద్ కు బస్సులు తక్కువ అని చాలా మంది అనంగా ఇన్నాం ఈగేముంది ప్రయాణికులు గుంపులెక్కిర్రు తీరా చూస్తే ఒక్క సీటే ఖాళీగా ఉందట ఆ ఖాళీ ఉన్న ఒక్క సీట్ నాదంటే నాదని దౌడలు వగిలేటట్టు కొట్టుకుర్రు మోగోళ్ళు ఆడోళ్ళు అనే తేడా ఏం లేకుండా జరసేపు కాంతలు వగిలేటట్లు దంచుకుర్రు బస్సులు తక్కువండి ఈసోటి పంచాదులు రోజు అవుతున్నాయి జర మా గోస పట్టించుకొని బస్సులు పెంచుర్రి సారు అని ఒక తీరుగా అడుగుతుర్రు అటు దిక్కు తిరిగే ప్రయాణికులు వరంగల్ జిల్లా పర్వతగిరి పట్టణంలో దొంగ నోట్లు బయటపడ్డాయి ఈ మందు దుకాణాలకు ఎవరిలో దొంగ బద్మాషిగారులు వచ్చి దొంగ నోట్లు ఇచ్చి మందు కొనుక్కొని పోయిర్రట మరి కొంతప్పుడు దుక్నపోలు చూసుకోలేదో ఏం పాడో గాని ఆయనతో దుక్నం ఓనరు వచ్చిన పాయకం బ్యాంకులో జమ చేద్దామని పోతే ఆడ ఇగో ఈ నోట్లు దొంగ అని బయటపడ్డది దీంతో ఎవడు కావచ్చు మాకు టోపీ పెట్టిందని దుక్నపోలు పరిశాన్ అవుతుంటే పర్వతగిరిలో దొంగ నోట్ల ముఠా కూడా దిగిందా అని పోలీసులు ఎంకలాట చాలు చేసిర్రు ఎందుకైనా మంచిది అటు దిక్కుంటే ప్రజలారా జర్ర సోయ మీద ఉండోర్రి చలో మరి ఇవ్వనమాట యాటి పటాస్ న్యూస్ ముచ్చట్లు ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే